అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం మన కంప్యూటర్లో ఉన్న మెమరీస్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా నా ఉద్దేశం ఏంటంటే ర్యామ్ అంటే ఏంటి, హార్డ్ డిస్క్ అంటే ఏంటి, మన సాఫ్ట్వేర్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి, ఎలా రన్ అవుతాయి మన కంప్యూటర్లో, ఇవి కాకుండా ఇంకా ఎటువంటి ఎక్స్ట్రా మెమరీస్ ఉన్నాయి. ఇదే కాకుండా మీరు చాలాసార్లు మీ కంప్యూటర్కి పెన్ డ్రైవ్స్ని కనెక్ట్ చేసి ఉంటారు. పెన్ డ్రైవ్స్ కానివ్వండి ఆర్ మేబీ సీడీస్ కానివ్వండి, ఇవి కనెక్ట్ చేసి ఉంటారు. ఇవి కూడా ఏంటి, అగైన్ దే ఆర్ మెమరీ డివైసెస్ కదా. సో బేసిక్గా వీటి రోల్ ఏంటి, ఓకే, ఈ మెమరీకి తేడా ఏంటి, ఆల్ అబౌట్ మెమరీ ఇన్ ద కంప్యూటర్. బేసిక్గా నేను చెప్పే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది బీటెక్లో మీకు 2 సబ్జెక్ట్స్లో ఉంటుంది. ఒకటేమో ఆపరేటింగ్ సిస్టమ్, ఒకటేమో COCA, which is also called computer organization and computer architecture. See, what I am trying to explain you today is something that's little complex, but I'll try to explain you in a easy way. బేసిక్గా మీకు ఈజీగా అనిపించిందో లేదో కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి, ఓకే. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీరందరూ ఆల్రెడీ రీలెవెల్ గురించి చాలాసార్లు వినుంటారు. లాస్ట్ 1 ఇయర్లోనే 1100కి పైగా ఆఫర్స్ అండ్ టోటల్ ప్యాకేజ్ ఆఫ్ 75 crores అనేది రీలెవెల్ డెలివర్ చేసింది. నాట్ ఓన్లీ దిస్, కేవలం ఫ్రెషర్స్ మాత్రమే కాదు, ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా రీలెవెల్ ద్వారా మంచి జాబ్స్ వచ్చాయి. 800కి పైగా కంపెనీస్ లైక్ స్విగ్గీ, పెప్సికో, టాటా రీలెవెల్ ద్వారా హైర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతానికి ఎయిర్టెల్ ఎక్స్ ల్యాబ్స్ ఈస్ హైరింగ్ త్రూ రీలెవెల్. యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, ప్రస్తుతానికి బ్యాక్ ఎండ్ ఇంజనీర్ రోల్ వర్త్ 23 to 25 lakhs per annum ఈజ్ కరెంట్లీ బీయింగ్ హైర్డ్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సింప్లీ గో ఆన్ టు రీలెవెల్, ఫ్రీగా టెస్ట్ ఇవ్వండి. స్కిల్ ఉంటే బాగా పర్ఫామ్ చేస్తే ద జాబ్ ఈజ్ యోర్స్ అండ్ ద టెస్ట్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. ఆల్సో ఈ వెబ్సైట్లో మీరు బేసిక్గా అబౌట్ ది కంపెనీ అండ్ అబౌట్ ద లీడర్షిప్ ఇన్ ద కంపెనీ తెలుసుకోవచ్చు. వాట్స్ మోర్ ఇంట్రెస్టింగ్ ఈజ్ రీలెవెల్ వాళ్ళ ప్లాట్ఫామ్లో ఉన్న 11 కేటగిరీ టెస్టుల్లో బేసిక్గా బాగా పర్ఫామ్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తుంది. ఎస్, సో ప్లాట్ఫామ్లో మీరు టెస్ట్ ఇవ్వచ్చు అండ్ ఆ టెస్ట్కి ప్రిపేర్ కూడా కావచ్చు. మీరు చేయవలసిందల్లా కింద బేసిక్గా ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేసి బేసిక్గా కోర్స్కి సంబంధించిన ఫామ్ ఫిల్ చేయండి. బేసిక్గా రీలెవెల్ యొక్క కెరియర్ కౌన్సిలర్ మీతో మాట్లాడి ఆ కోర్స్లో మీ ఇంట్రెస్ట్ తెలుసుకుని మీరు ఆ కోర్స్కి సంబంధించిన హార్డ్ వర్క్ చేయగలరో లేదో చూస్తారు. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ దాకా వీడియో చూస్తున్నారంటే యూ ఆర్ అ హార్డ్ వర్కింగ్ పర్సన్. రీలెవెల్లో అన్ని కాన్సెప్ట్స్ మీకు బేసిక్స్ నుంచి చెప్తారు. కాబట్టి మీరు ఫ్రెషర్స్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా, కెరియర్ని షిఫ్ట్ చేద్దామనుకున్నా, డొమైన్ని చేంజ్ చేద్దామనుకున్నా, రీలెవెల్ కెన్ బి ఏ గుడ్ ఆప్షన్. ఇప్పుడే వెళ్ళండి, చెక్అవుట్ రీలెవెల్ టుడే అండ్ టేక్ ద నెక్స్ట్ స్టెప్ టువర్డ్స్ సక్సెస్. సో బేసిక్గా ఐ విల్ షో యూ సంథింగ్. సి, మన కంప్యూటర్లో ద వన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ మన ప్రాసెసర్. ఎందుకు? బికాస్ దిస్ ఈజ్ ద వన్ విచ్ రన్స్ ఎవ్రీథింగ్. సో మీ కంప్యూటర్లో ఏది పని చేయాలన్నా, ఏ సాఫ్ట్వేర్ రన్ అవ్వాలన్నా, ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా బేసిక్గా దాన్ని రన్ చేసేది, ఎగ్జిక్యూట్ చేసేది మన ప్రాసెసర్. దాట్స్ ద రీజన్ ప్రాసెసర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా ద పాయింట్ ఈజ్ ప్రాసెసర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మెమరీ డైరెక్ట్లీ. సో ప్రాసెసర్ ఏంటంటే, ఈ ప్రాసెసర్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే, ఓకే, ఆ ఇన్స్ట్రక్షన్స్ని బేసిక్గా ఫాలో అయ్యి కమాండ్స్ని ఆర్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలదు. అంతే తప్ప దీని దగ్గర బేసిక్గా ఇన్ హౌస్ మెమరీ ఏమి ఉండదు, ఓకే. సో వాట్ డస్ ప్రాసెసర్ డూ అంటే, ప్రాసెసర్కి అనుగుణంగా దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ రెజిస్టర్స్, ఓకే. సో ఈ రెజిస్టర్స్ అనేవి దే ఆర్ స్మాల్ స్టోరేజ్ యూనిట్స్, స్మాల్ మెమరీ యూనిట్స్, ఓకే. సో బేసిక్గా మన ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ బట్టి సమ్ కెన్ హ్యావ్ 16 registers, some can have 32, some can even have 64 registers. బేసిక్గా ఇవి చాలా చిన్న కైండ్ ఆఫ్ మెమరీ యూనిట్స్ అనమాట, ఓకే. బట్ దే ఆర్ రియలీ ఫాస్ట్. బేసిక్గా ఫాస్ట్, ఒక మెమరీని నేను ఫాస్ట్ ఆర్ స్లో అని ఎలా అంటానంటే, సి, ఇఫ్ ద మెమరీ ఈజ్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ డేటా క్విక్లీ, ఇట్ ఈస్ ఫాస్ట్. ఇఫ్ ద మెమరీ ఈజ్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇట్ అ లిటిల్ స్లో, దెన్ ఇట్ ఈస్ స్లో మెమరీ. ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? సో లెట్స్ సే ఇది నా మెమరీ, ఓకే, దీంట్లో ఎక్స్ అనే డేటా ఉంది. సో
ఈ ఎక్స్ అనే డేటా నుంచి నేను నాకు కావాల్సిన వాల్యూని బేసిక్గా ఎంత ఫాస్ట్గా ఈ మెమరీ నేను అడిగిన వెంటనే ఇవ్వగలుగుతుంది అనేది ద ట్రాన్స్ఫర్ రేట్ అనమాట. ఓకే, సో బేసిక్గా ఆ ట్రాన్స్ఫర్ రేట్ బట్టి ఆ మెమరీ ఫాస్టా స్లోగా చెప్తాం. గ్రేట్. నౌ ద పాయింట్ ఈస్, యాజ్ ఐ సెడ్ యూ, రిజిస్టర్స్ ఆర్ స్మాల్, ఓన్లీ 32 or 64 ఉంటాయి. అండ్ దీని యొక్క సింగిల్ యూనిట్, సో లెట్స్ సే వీ హ్యావ్ 16 యూనిట్స్ కదా, ఈ 16 యూనిట్స్లో కూడా ఈచ్ యూనిట్ హ్యాస్ బేసిక్గా వెరీ లెస్ మెమరీ. సో బేసిక్గా ఇట్ కెనాట్ హోల్డ్ మోర్ డేటా. ఓకే, సో ఇది ఎక్కువ డేటాని హోల్డ్ చేయలేదు కాబట్టి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్యాష్. ఓకే, సో క్యాష్ మెమరీ అనేది ఇట్ ఈస్ అగైన్ అ కైండ్ ఆఫ్ మెమరీ విచ్ ఈజ్ లార్జర్ దాన్ రిజిస్టర్స్ బట్ స్లోవర్ దాన్ రిజిస్టర్స్. అంటే లెట్స్ సే రిజిస్టర్స్ స్టోర్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ బైట్స్ అనుకుందాం. ఓకే, బేసిక్గా బైట్ అంటే ఏంటంటే 1 byte ఈజ్ ఈక్వల్ టు 8 bits అనమాట. వాట్ ఈస్ బిట్స్? బిట్స్ అంటే ఐదర్ 0 or 1. ఐదర్ 0 or 1 ఈజ్ కాల్డ్ అ బిట్ అండ్ అటువంటి 8 bits ఈజ్ కాల్డ్ 1 byte. సో ఈ రిజిస్టర్స్ యొక్క స్టోరేజ్ జనరలీ బైట్స్లో ఉంటుంది. ఓకే, దెన్ కమ్స్ క్యాష్. క్యాష్ యొక్క స్టోరేజ్ ఈజ్ ఇన్ మెగాబైట్స్. సో ఇట్ కెన్ బి 2 MB, 1 MB, ఓకే, 4 MB. సో ఈ రేంజ్లో ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ లార్జర్ దాన్ రిజిస్టర్స్ బికాజ్ ఇట్స్ మెగాబైట్స్. బట్ రిజిస్టర్స్ కంటే ఇది స్లో. అంటే నేను క్యాష్లో ఉన్న మెమరీ ఏదైతే ఉందో, స్టోరేజ్ ఏదైతే ఉందో, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ ఇన్ఫర్మేషన్ని అడిగితే ఆ ఇన్ఫర్మేషన్ని నాకు ఇవ్వడానికి రిజిస్టర్ కంటే స్లోగా ఇస్తుంది క్యాష్. గాట్ ఇట్? సో బేసిక్గా ఇది దీనికంటే పెద్దది కాబట్టి రిజిస్టర్ ఏం చేస్తుందంటే, సో లెట్స్ సే దీని దగ్గర వీ హ్యావ్ ఒక 2 bytes ఉన్నాయి. ఓకే, ఈ 2 bytes ఎగ్జిక్యూట్ అయిపోయిన వెంటనే, ఈ 2 bytes ప్రాసెసర్కి ఇచ్చిన వెంటనే, సో నా దగ్గర ఈ 2 అయిపోయాయి, నెక్స్ట్ 2 ఇవ్వి అని చెప్పి దీన్ని అడుగుతుంది. సో క్యాష్ ఏం చేస్తుందంటే, సో ఈ 2 అయిపోయాయి కాబట్టి దాని నెక్స్ట్ 2 bytes ఏవైతే ఎగ్జిక్యూట్ చేయాలో ఆ 2 bytesని మన రిజిస్టర్స్కి ఇస్తుంది అండ్ రిజిస్టర్స్ మళ్ళీ దాన్ని ప్రాసెసర్కి ఇస్తాయి. గాట్ ఇట్? సో ఈ క్యాష్ కూడా అగైన్ ఇట్ ఈస్ ఇన్ 1 MB, 2 MB, 4 MB. ఈ మధ్యకాలంలో మన ఫోన్స్లో ఇఫ్ యూ కెన్ సీ హై క్వాలిటీ HD ఇమేజెస్ ఆర్ ఇన్ MBs. సో ఇఫ్ యూ కెన్ సీ మెనీ ఇమేజెస్ ఆర్ 3 MBs, 4 MBs ఈజీగా ఉంటున్నాయి హై క్వాలిటీ ఇమేజెస్. సో నౌ కంపేర్. సో క్యాష్ మెమరీ ఈజ్ ఆల్సో సేమ్ సైజ్. సో ఒక ఇమేజ్ సైజే ఇంత ఉన్నప్పుడు, క్యాష్ మెమరీ సైజ్ ఇంతే ఉన్నప్పుడు బేసిక్గా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ ఎలా రన్ అవుతాయి? అవ్వలేవు. దట్స్ వై వీ హ్యావ్ అ higher range of memory which is called main memory. Okay, so main memory is again it will be larger than this. So basically main memory anna RAM anna same. So basically మీరు వినుంటారు 4GB RAM, 8GB RAM. So basically main memory is in GBs anamata, gigabytes. Okay, so it is larger than cache memory and obviously larger kabatti main memory యొక్క speed is slower than క్యాష్ మెమరీ యొక్క స్పీడ్. అర్థమైందా? సో క్యాష్ మెమరీ ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగిన వెంటనే 1 సెకండ్లో ఇస్తే, ఎగ్జాంపుల్ 1 సెకండ్ దాకా వెళ్ళదు, ఇట్ విల్ బీ ఇన్ మైక్రో సెకండ్స్, మిల్లీ సెకండ్స్ కూడా కాదు, ఇట్ విల్ బీ ఇన్ మైక్రో సెకండ్స్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇఫ్ దిస్ టేక్స్ 1 second, దిస్ మైట్ టేక్ మేబీ 10 seconds. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, సో ఆ విధంగా దిస్ ఈజ్ ఫాస్టర్ దాన్ దిస్. బట్ ఇది పెద్దది కాబట్టి ఏం జరుగుద్ది అంటే, లెట్స్ సే క్యాష్ దగ్గర 4 MB ఆఫ్ డేటా ఉంది. ఓకే, దీని దగ్గర ఏమో 2 bytes. సో 2 bytes తీసుకుంది, ఎగ్జిక్యూట్ చేసింది, మళ్ళీ అడిగింది, ఇది మళ్ళీ 2 bytes ఇచ్చింది, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసింది, మళ్ళీ 2 bytes ఇచ్చింది, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసింది. సో ఈ విధంగా ఇట్ విల్ గో టు ద క్యాష్ మెమరీ ఎవ్రీ టైమ్ ద 2 bytes ఆర్ ఓవర్ అండ్ పుల్ ద మెమరీ ఫ్రమ్ ద క్యాష్ మెమరీ. ఎవరు? రిజిస్టర్స్. సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈ 4 MB కూడా అయిపోతుంది కదా, బికాస్ 4 MB ఈజ్ అ వెరీ స్మాల్ డేటా. చెప్పాను ఇప్పుడే, ఇమేజెస్ సైజ్ ఆఫ్ డేటా అంతే. సో ఇక్కడ క్యాష్ మెమరీలో ఉన్న డేటా కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిపోతే now cache memory will ask the main memory to give the data. So main memory data దీనికి ఇస్తుంది. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. కానీ ఈ మొత్తం సినారియోలో వీ హ్యావ్ లుక్డ్ అబౌట్ రిజిస్టర్స్ మెమరీ, క్యాష్ మెమరీ, మెయిన్ మెమరీ. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ 3 కూడా ఇన్ఫర్మేషన్ని పర్మనెంట్గా స్టోర్ చేసుకోలేవు. దే ఆర్ కాల్డ్ వోలటైల్ మెమరీస్. అంటే ఎక్కువసేపు స్టోర్ చేసుకుని ఉంచుకోలేవు.
వాట్ ఐ మీన్ ఇస్, సో మన సిస్టమ్కి పవర్ ఆన్ అయినంత వరకే దీస్ కెన్ హోల్డ్ ద మెమరీ. పవర్ ఆఫ్ చేసిన వెంటనే దీంట్లో ఉన్న మెమరీ మొత్తం ఇరేజ్ అయిపోద్ది, దీంట్లో ఉన్న మెమరీ మొత్తం ఇరేజ్ అయిపోద్ది, దీంట్లో కూడా ఇరేజ్ అయిపోద్ది. నవ్ వాట్ టు డూ? ఆబ్వియస్లీ ప్రతిసారి మనం కంప్యూటర్ ఆన్ చేశాక వీ కెనాట్ లోడ్ ఎవ్రీథింగ్ కదా. ఫస్ట్ నుంచి మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్వేర్స్ అన్నీ లోడ్ చేయలేం కదా. దట్స్ వై వీ హ్యావ్ అ నాన్ వాలటైల్ పర్మనెంట్ స్టోరేజ్ కాల్డ్ హార్డ్ డిస్క్. ఓకే, సో ఈ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ సెకండరీ మెమరీ. దిస్ ఈజ్ కాల్డ్ మెయిన్ మెమరీ ఆర్ ప్రైమరీ మెమరీ ఆర్ ర్యామ్. దిస్ ఈజ్ కాల్డ్ రామ్ ఆర్ హార్డ్ డిస్క్ ఆర్ వాట్? ఎస్, సెకండరీ మెమరీ. ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్. ఓకే, కనబడట్లేదు అనుకుంటా. ఐ విల్ రైట్ డౌన్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ హార్డ్ డిస్క్ అనమాట. ఓకే, సో హార్డ్ డిస్క్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ద సెకండరీ మెమరీ అండ్ ఇట్ హ్యాస్ పర్మనెంట్ స్టోరేజ్. సో అగైన్ దిస్ ఈజ్ లార్జర్ దాన్ ఆర్ మెయిన్ మెమరీ. దిస్ విల్ బీ ఇన్ TBs. ఓకే, సో టెరాబైట్స్. సో అగైన్ పెద్దది కాబట్టి దీనికంటే హార్డ్ డిస్క్ స్లో. ఓకే, బట్ స్లో అయినప్పటికీ పర్మనెంట్ అండ్ ఎక్కువ స్టోరేజ్ కాబట్టి దీంట్లో ఉన్న మెమరీ, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వీ హ్యావ్ 512 MB ఆర్ 512 MB కంటే మేబీ లెట్స్ సే ఇట్ హ్యాస్ ఫర్ ఎగ్జాంపుల్ 4 GB ఆఫ్ ర్యామ్ అనుకుందాం. ఓకే, సో ఈ 4 GB ఆఫ్ డేటా ఎగ్జిక్యూట్ అయిపోతే, ఓకే, ఆఫ్టర్ దిస్ 4 GB is executed, again the main memory will now ask data or information from hard disk. సో ఈ విధంగా మన సాఫ్ట్వేర్స్ ఆర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం సేవ్ చేస్తే స్టోర్ అయ్యేది హార్డ్ డిస్క్లో. ఓకే, సో ఈ హార్డ్ డిస్కే మీకు మిసిగ్గా మీరు మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే ఆర్ మై PC ఓపెన్ చేస్తే మీ కంప్యూటర్లో యూ కెన్ C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్. సో అవన్నీ కూడా దే ఆర్ పార్టిషన్స్ ఆఫ్ హార్డ్ డిస్క్ అనమాట. దాంట్లో మీరు చూసే ఏ ఇన్ఫర్మేషన్ కూడా మెయిన్ మెమరీకి సంబంధం లేదు. ఇట్ ఈస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద హార్డ్ డిస్క్. దాంట్లో చూసే డ్రైవ్స్ అన్నీ కూడా దే ఆర్ పార్టీషన్స్. అంటే లెట్సే ఇది మొత్తం హార్డ్ డిస్క్ అనుకుంటే దాంట్లో ఒక మొక్క ఏమో C, ఒక పార్టీషన్ ఏమో D, మిగతా పార్టీషన్ E. సో ఆ విధంగా దే ఆర్ ఆల్ జస్ట్ పార్టీషన్స్ ఆఫ్ హార్డ్ డిస్క్. ఓకే, ఇదంతా బాగానే ఉందన్న. నౌ ద పాయింట్ ఈజ్, నువ్వు చెప్పింది ఏంటి? రిజిస్టర్స్ ఆర్ ఫాస్టర్ దాన్ క్యాష్ అండ్ మెయిన్ మెమరీ. సో ప్రతిసారి దీని నుంచి ఇక్కడికి అండ్ ఇక్కడి నుంచి బేసిక్గా ఇక్కడికి ఎందుకు తెచ్చుకోవాలి? బేసిక్గా దీని యొక్క సైజే పెంచేయచ్చు కదా, దట్ విల్ బీ ఈజీ కదా, అవునా కదా? బట్ అలా ఎందుకు చేయలేమంటే రిజిస్టర్స్ ఆర్ వెరీ 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 కాస్ట్లీ. సో బేసిక్గా మనం కాస్ట్ చూసుకుంటే అందరికంటే ఎక్కువ కాస్ట్ ఈజ్ రిజిస్టర్ మెమరీ, ఆ తర్వాత కాస్ట్ ఈజ్ క్యాష్ మెమరీ, ఆ తర్వాత దానికంటే కొంచెం తక్కువ మెయిన్ మెమరీ, మెయిన్ మెమరీ కంటే తక్కువ కాస్ట్ హార్డ్ డిస్క్. ఇప్పుడు అర్థమైందా? ఆబ్వియస్లీ మనం లక్షలు పెట్టి కంప్యూటర్ కొనుక్కోలేం కదా. వీ కెనాట్ బై అ కంప్యూటర్ విచ్ ఇస్ వర్త్ సమ్ 2 or 3 lakhs. ఓకే, సో మనం స్పీడ్తో పాటు కాస్ట్ని కూడా చూసుకోవాలి. దెర్ ఇస్ ఆల్వేస్ అ ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ స్పీడ్, పర్ఫార్మెన్స్ అండ్ కాస్ట్. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వీ హ్యావ్ దీస్ ఆల్ మెమరీ స్టేజెస్. ఇంకొక విషయం ఏంటంటే బేసిక్గా మన సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఏం చెప్పాను, ఉండేది హార్డ్ డిస్క్లో. ఐ మీన్ కైండ్ ఆఫ్ పర్మనెంట్గా స్టోర్ అయ్యేది హార్డ్ డిస్క్లో. బట్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా మెయిన్ మెమరీలోకి వచ్చి ఉండాలి. ఎందుకంటే దట్ ఈస్ హౌ ద ట్రాన్స్ఫర్ వర్క్. ఓకే, అండ్ ఆల్సో ఆ ట్రాన్స్ఫర్ చేయడానికి వీ నీడ్ సంథింగ్. దాట్ సంథింగ్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ద వన్ విచ్ డస్ ఆల్ ద మెమరీ మేనేజ్మెంట్. నౌ ద పాయింట్ ఈజ్, మన ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఈజ్ విండోస్ ఆర్ మ్యాక్ ఆర్ లినక్స్, యూనిక్స్, వాట్ ఎవర్, ఇవన్నీ కూడా దే ఆర్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్స్ కదా. ఎస్ ఆర్ నో? ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అ సాఫ్ట్వేర్. ఓకే, సో ఆ సాఫ్ట్వేర్ కూడా ఎక్కడ ఉండాలి? హార్డ్ డిస్క్లోనే ఉండాలి ఇనీషియల్గా కదా. మరి హార్డ్ డిస్క్లో ఉన్న మన సాఫ్ట్వేర్, మన ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా మిగతా సాఫ్ట్వేర్స్ని రన్ చేస్తుంది, ఎలా మిగతా మెమరీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది అంటే, మీరు మీ కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే చాలాసార్లు చూసుంటారు. అది ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ, బేసిక్గా లెట్స్ సే ఇట్స్ అ లెనోవో ల్యాప్టాప్. సో మీరు ఆన్ చేసిన వెంటనే లెనోవో అని చెప్పి వచ్చి కొంచెం సేపు ఇట్ విల్ బీ రొటేటింగ్, అవునా కదా? వై ఈజ్ ఇట్ రొటేటింగ్? ఎందుకు ఆ విధంగా లోడ్ అవుతుంది అంటే బేసిక్గా ఇట్ ఈస్ బూటింగ్ అప్ అనమాట. సో బూటింగ్ అప్ అంటే బేసిక్గా మీ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ బూటింగ్ ప్రాసెస్లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బూట్ లోడర్ ఆర్
బూట్ స్ట్రాప్ లోడర్. అది ఏం చేస్తుందంటే బేసిక్గా మీ హార్డ్ డిస్క్లో ఉన్న ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో దాన్ని హార్డ్ డిస్క్లోంచి మెయిన్ మెమరీలోకి తీసుకొస్తుంది. అండ్ దట్ ఈస్ వెన్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ స్టార్ట్ టు రన్. అండ్ అప్పుడు బేసిక్గా మీ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా రన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దట్ ఈస్ హౌ యువర్ కంప్యూటర్ వర్క్స్ అండ్ దట్ ఈస్ హౌ యువర్ మెమరీ ఈజ్ మేనేజ్డ్. ఐ హోప్ ద వీడియో ఈజ్ రియలీ క్లియర్. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. And also please do like, share and subscribe to Vamsi Bhawan channel. Thank you very much. Jai Hind, Jai Bharat.